ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది. వాళ్ళ మాటలు నీకు వినిపించకుండా ఎలా అర్థమవుతుంది? నాకు లిప్ రీడింగ్ వచ్చు. ఏంటది? అదే అత్తయ్య, పెదాల కదలికని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం. నిజంగా నీకదొచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు 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 చెప్పు. నువ్వు అవునన్నా కాదన్నా చారు ఇప్పుడు నీ భార్య. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ చారు నీ భార్య కాదు. అలా అంటుందా అది? దీన్ని వదిన వదిన నువ్వు ఉండోదినా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో పూర్తిగా చెప్పనివ్వు. సరే చెప్పు చెప్పు చెప్పు. ప్రేమించాను కదా అని, చారుని కాదని నాతో ఉండాలి, నాతో కలిసి బ్రతకాలి అంటే అది జరగని పని. పెళ్లి చేసుకుంది కదా అని ఆ చారునే నీ భార్య అంటే నేను ఒప్పుకోను. ఆద్యా, నా బాధను అర్థం చేసుకో. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు అని బావ అడుగుతున్నాడు. అదేమంటుందో ముందు చెప్పు. ఉండు 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 ఉండు. నా వల్ల చారు బాధపడ్డం నాకిష్టం లేదు. భార్యని బాధ పెట్టావన్న చెడ్డ పేరు నీకొద్దు. చారు నీ భార్య అయ్యిందని నేను బాధపడుతూ ఉండలేను. ఎలా అయినా ఆ చారును వదిలించుకో. అమ్మా, స్లోనే. ఆద్యా, బావ ఎలా అంటున్నాడు? మీ శోభనం జరగాలి. మీ శోభనం జరగకూడదు. సరే, నువ్వు వెళ్ళు శ్రీను. చారుని నీ గదిలోకి రానివ్వకు. ఒక రోజు 2 రోజుల్లో చారుని నీ భార్యగా నీ మనసులో అంగీకరించకపోవచ్చు. దగ్గర కావాలనుకుంటే శత్రువు కూడా స్నేహితుడవుతాడు. అలాంటిది నిన్ను ప్రేమించే చారు నీకు దగ్గర కాకుండా పోదు. శోభనం మొదటి రోజు పట్టించుకోకు, 2వ రోజు లెక్క చేయకు. మూడో రోజు దగ్గరికి రానీకు. అలాగే అదే పుట్టింటికి పారిపోతుంది. ఓసి దుర్మార్గురాలా, అలాంటి మాటలు నా కొడుకు నువ్వు చెప్పేది? కాలమే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఋతువుల రూపంలో మారిపోతూ ఉంటుంది. మనసు మారదా? అది వెళ్ళిపోయాక ఆ తర్వాత మనిద్దరం ఎప్పట్లాగే కలిసి ఉండొచ్చు, ఆనందంగా. అమ్మో 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 అమ్మో, నా కొడుక్కి మీ శోభనం చెడగొట్టమని బాగా నూరిపోస్తుందన్నమాట. శ్రీను, మనం ఎక్కువసేపు ఇలా ఉండడం మంచిది కాదేమో. దయచేసి వెళ్ళు శ్రీను. దయచేసి వెళ్ళు శ్రీను. అరే, రామ మెసేజ్ పెట్టింది. ఎదురుగా ఏం మాట్లాడలేక మెసేజ్లో ఏం మాట్లాడి పంపించిందో ప్రశాంతంగా వినాలి. ఎవరు? రామానే. కోచ్, ఈ రామలక్ష్మిలో ఇంతకాలం మంచినే చూసావు.
నాకు మండితే రోడ్డు పచ్చళ్ళలాగా దంచేస్తాను. నన్ను ఇన్ని మాటలు అంటుందా? అదిగో వాడే మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో, నాకు వాయిస్ మెసేజ్ పంపించింది నువ్వేనా? నా ఫోన్ నుంచి పంపిస్తే నేను కాకపోతే ఇంకెవరు పంపించినట్టు? నువ్వు నన్ను అన్ని మాటలంటావా? అన్యాయంగా తిడతావా? రావద్దు అన్నా వస్తుంటే తిట్టక ఏం చేయాలి? పుట్టి బుద్ధి ఎరిగాక నన్ను ఇప్పటి వరకు ఎవరు తిట్టలేదు తెలుసా? నీకే చెప్తుంది తెలుసా? అందుకే నేను తిట్టా. ఇప్పటికైనా అర్థమైందా ఈ రామలక్ష్మి అంటే ఏంటో? ఫస్ట్ టైం కాబట్టి కాస్త డోస్ తగ్గించా. ఇంకోసారి నాకు ఫోన్ చేసినా, నా ఇంటికొచ్చినా, నాకు కనిపించినా ఈసారి వచ్చిన తిట్లన్నీ తిట్టేస్తాను. నిజంగా తిడతావా? తిట్టాను కదా. ఈ రామలక్ష్మితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఇప్పటికైనా అర్థమైందా? ఓ, మళ్ళీ నా జోలికి రాకు. వచ్చావా? ఈసారి ఫినిష్. సరే తిట్టు. తిట్టాను కదా, ఇంకేం తిట్టాలి? తిట్టు బంగారం. బంగారం ఏంటి? నన్ను అంత ముద్దుగా తిట్టావంటే నీ మనసులో ఎంత ప్రేమ ఉంటే తిడతావు చెప్పు. ప్రేమ అలాంటివన్నీ ఏం లేవు. నాకు అర్థమైంది బంగారం. రే అని నువ్వు నోరారా పిలిచావంటే అబ్బా అందులో ఎంత ప్రేమ ఉన్నట్టు. రావద్దు తిడతాను అని అంటుంటే రా డార్లింగ్ అని పిలిచినట్టుంది. మీరు తిట్లకి కొత్త అర్థాలు వెతుకుతారేంటి మీరు? నీ తిట్లకి అసలు అర్థం అదే కదా. తిట్టు బంగారం, ఇంకా తిట్టు. నీ మనసులో ఉన్న ప్రేమంతా నాకు అర్థమయ్యేలా బాగా తిట్టు. కమాన్ బంగారం, తిట్టు. అయ్యో అది అది కాదు. వీడేంటి తిడితే ప్రేమ అంటాడు? నాకేం తెలుసు? ఫోన్ చేయమన్నావు చేశాను, తిట్టమన్నావు తిట్టాను. అందుకే నేను ఫోన్ చెయ్యను అన్నాను. నువ్వు విన్నావా? తిట్టడంలో కూడా ప్రేమ చూశాడంటే ఇంకా ఆయన నన్ను వదిలిపెడతాడా? నేను రావద్దు అంటే రాకుండా ఉంటాడా? అసలు ఇదంతా నీ వల్లే. చీపా. ఆడపిల్ల తిడితే ఎవడైనా కోప్పడతాడు, రోషపడతాడు. వీడేంటి ఆనందపడతాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.